తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలు కలకలం రేపాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లైంగికంగా వేధించి లోపర్చుకుని గర్భిణిని చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ దారుణాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఏఐడిడబ్ల్యూఏ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంస్కృత విద్యాపీఠంలో అనేక మంది మహిళలు ఇక్కడ అమ్మాయిలు చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఈడీ చదువుతున్నటువంటి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయి గర్భం దాల్చేటువంటి పరిస్థితి రావడం, ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో మేము అనేక సందర్భాల్లో మన మెడికల్ కాలేజీ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎక్కడ జరిగినప్పుడు కూడా మేము అడుగుతూ ఉండేది ఏంటంటే, ముందు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని వాళ్ళు తెలియజేయడానికి ఒక కమిటీ ఉన్నట్లయితే ఇలాంటివి జరగవు అని మేము పదే పదే తెలియజేస్తున్నాము. ప్రతిసారి మేము చెప్తున్నప్పుడు కమిటీలు వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కమిటీలు బోర్డులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కొన్ని అసలు అక్కడ ఉన్నటువంటి నెంబర్లు పనిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏ కమిటీలు కూడా పనిచేయడం లేదు ఈరోజు. అందుకనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల్ని వాళ్ళ అవసరాల కోసం, అమ్మాయిలు చదువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ రాష్ట్రానికి వచ్చి, తిరుపతి ఒక పవిత్రమైనటువంటి స్థలము, ఇక్కడ మా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పేసి తల్లిదండ్రులు భావించి దేవుడు చెంతనుంటారని చెప్పి పంపిస్తే, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిల్ని ఈ విధంగా వాడుకొని వాళ్ళని గర్భవతుల్ని చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. అతన్ని వెంటనే సస్పెండ్ చేసేసాము, మేము చేతులు దూరుకుంటామని చెప్పడం కాకుండా అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఐద్వా అట్లనే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సంస్కృత విద్యాపీఠంలో పవిత్ర ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కోకన్ అన్ని ఈరోజు తిరుపతి నగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మీద అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ గారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో అనేక మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే విద్యార్థులు చదవడానికి కూడా ముందుకు రారు. కాబట్టి ఈ లక్ష్మణ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి రాకముందు చెప్పింది ఏమంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులందరికీ రక్షణ కల్పిస్తాం. అదేవిధంగా 36,000 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ కేసు అయ్యారు. కాబట్టి వారందరినీ తిరిగి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు మీద వెంటనే సంతకం పెడతానన్నారు. ఈ వాగ్దానాలే చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాల్లో నిరూపించుకోరా అని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. పవిత్ర ఎస్ఎఫ్ఐ